హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అర్చన క్రియేషన్. ఇంకా పొంగల్ వ్లాగ్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాం కదండి. ఇది సంక్రాంతి రోజు వ్లాగ్. సంక్రాంతి రోజు స్పెషల్ ఏం లేదు. పొద్దున్నే టిఫిన్ చేసేసి అయితే ముందు అప్పాల దగ్గర కూర్చున్నాం. నన్ను చక్రాలు చేసాం కదా వచ్చిన రోజు. ఇంకా నెక్స్ట్ డే చక్కలు అయితే చేసాం. అరిసెలు అయితే చేయలేదులేండి, స్వీట్ పిల్లలు ఎక్కువ తినరు కదా అని చెప్పి. ఇక్కడ అయిపోయాక ఇంకా నేనైతే సాంబార్ అయితే పెడుతున్నాను. మీరు ఎంతమంది పండగ రోజు నీసు అయితే తినరు కామెంట్ చేయండి. మేమైతే తినము. నెక్స్ట్ డే కనుమ రోజు నీసు అయితే తెచ్చుకొని తింటాము. కాబట్టి ఇంకా సాంబార్ అయితే చేద్దాం, పిల్లలు తింటారు కదా అని చెప్పి సాంబార్ చేశాను. ఇంకా అప్పడాలు వేయించుతున్నాడు మా హస్బెండ్. ఇంకా అయితే నా రోజు మేము వచ్చిన రోజు ఈవినింగ్ క్యాన్వర్స్ చేశారు. తిరుపతమ్మ తల్లి జ్యోతి ఊరేగింపు ఉందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే పిల్లల్ని అయితే రెడీ చేస్తాం. మేమైతే లేట్గా అయితే రెడీ అయ్యాము. శారీ కట్టుకోలేదు, ఎందుకంటే అప్పుడు దాకా ఇక అలసిపోయి ఉన్నాను కదా. అందుకే అంత ఫాస్ట్గా ఇంకా ఊరేగింపు వెళ్ళిపోతుందని చెప్పేసి డ్రెస్ అయితే వేసుకున్నాను. అనుకోవద్దు, ఏంటి 2 డ్రెస్సులు అని ఉన్నాయి. శారీస్ అని డ్రెస్సులు తెచ్చుకున్నాను కదండి. ఇంకా పొయ్యి దగ్గర కూర్చునేసరికి ఇంకా శారీస్ అయితే కట్టుకోలేదు, డ్రెస్సే వేసుకోవాల్సి వచ్చింది మ్యాక్సిమము. ఇంకా ఇగోండి భవానీలు అయితే వచ్చారు. కాసేపు అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే వేశారు. నేనైతే ఫస్ట్ టైం చూడటం, ఎప్పుడైతే చూడలేదు నేను. ప్రతి ఊర్లో అయితే ఇలా తిరుగుతారంట జ్యోతి పట్టుకొని అయితే, మరి నాకు తెలీదు. ఫస్ట్ టైం చూస్తాను. ఇంకా స్వాములు వస్తే వాళ్ళు కాళ్ళు అయితే తడిపేసి ఇంకా జ్యోతి తెచ్చారు కదా, జ్యోతికి దండం పెట్టుకొని అయితే తీసుకున్నాము, హారతి తీసుకున్నాము, పిల్లలకి తీపిచ్చాము. ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా తీసుకుంటే ఫస్ట్ డీజే పెట్టుకొని భవానీలు అయితే ముందు జ్యోతి పెట్టుకొని వెళ్తుంటే నెక్స్ట్ అమ్మవారి ఊరేగింపు అయితే తీసుకువెళ్తున్నారు. ఇంకా అదైతే కంప్లీట్ అయిపోయాక ఇంకా సాంబార్ అయి పెట్టాను కదండి. ఇంకా కూర్చొని అయితే లంచ్ అయితే చేసాం మేము. అదైతే వీడియో తీయలేదులేండి, ఇంకా ఎందుకంటే పిల్లలతో వాళ్ళు ఇంట్లో ఉంటేనే అంతంత మాత్రం తింటారు. ఇంకా ఇక్కడికి వస్తే ఇంకా గారాబం ఎక్కువ చేస్తారు. అటు తిరుక్కుంటూ పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ కాసేపు ఆడుకుంటూ ఉన్నారు. అత్తయ్య తీసుకుంది బట్టలు. సైజ్ తెలియదు కదా, బాగా లూజ్ అయిపోయింది వాడికి. అయినా కూడా క్యూట్గా ఉండని కాసేపు ఉండనివ్వమంటే ఉంచాను, తర్వాత తీస్తాను. ఇక్కడ మావయ్య సిగరెట్స్ తాగుతుంటే లైటర్ ఉంటుంది కదండి, చిన్న వచ్చేసరికి లైటింగ్ ఏంటా అని చెప్పేసి అది అడుగుతున్నాడు. ఇంకా ఒక ఫోటో దిగుదామని చెప్పేసి ఎన్ని తిప్పలు పడుతున్నాం. మా హస్బెండ్కి అయితే అది వస్తుంది ఇమోజీ, అది వద్దంట. అది ఎంత ట్రై చేసినా క్విక్గా తీయమని చెప్పేసి ఎట్లా తిప్పుతున్నాడో ఫేస్. అక్కడైతే కాసేపు అయితే 1 అవర్ అది తిప్పలు పడ్డాం ఫొటోస్కి. ఇంకా తర్వాత నాకైతే ఫుల్ కోల్డ్ చేసింది బాగా, అసలు ఫీవర్ కూడా వచ్చింది. ఇంకా తర్వాత అస్సలు పడదు నాకు పొగ దగ్గర, అయినా కూడా ఇంకా తప్పలేదు. ఇంక ఈవినింగ్ బయటకు వెళ్దామని చెప్పేసి అయితే బయటకు వెళ్ళాము. చాలా డేస్ అవుతుంది కదా అని పిల్లలు అత్తయ్య దగ్గర ఉంచేసి, కానీ వాడు పాప ఉంది కానీ వాడైతే ఇంకా ఒకటే ఏడుస్తున్నాడు అని చెప్పేసి వాడిని అయితే తీసుకొని అయితే వెళ్ళాము. మా ఊరు పక్కనే అడ్డ రోడ్డు. మేము పెళ్ళి అని కొత్తలో తెగ వెళ్ళే వాళ్ళం. మిస్ అవుతున్నానని నేను చెప్పి సర్లే వెళ్దాము, మళ్ళీ రేపు కనుమ రోజు ఎందుకులే అని చెప్పేసి బయటకని వెళ్ళాము అనుకున్నాం. కానీ కనుమ రోజు బయటకు వెళ్ళాల్సి వచ్చింది తప్పనిసరిగా. అది ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ టైం అయితే బయలుదేరాం కదండి, ఎంత చలి ఉందో. కానీ మేము వెళ్ళింది అయితే ఒకటి, జరిగింది ఒకటి. మాకు నచ్చిన హోటల్ అయితే లేదు. ఇంకా వేరే హోటల్ తప్పనిసరిగా వెళ్ళి ఒక్కటైతే ఆర్డర్ ఇచ్చాం. అది కూడా అంతంత మాత్రమే ఉంది. నేనైతే తినలేదు, మా హస్బెండ్ ఎలాగోలా తినేసాడు. ఇంక ఇంటికైతే వచ్చేసి లంచ్ అయితే చేసాం. ఇంకా పిల్లలతో కాసేపు అలా టైం స్పెండ్ చేసి అయితే ఇంకా నెక్స్ట్ డే రోజు